దేవునికి స్తోత్రములు. ప్రభు నామమున మరొకసారి వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యేసు ప్రభు వారి శిలువపై పలికినటువంటి మాటలలో మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. తరువాత శిష్యును చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ తాను సిలువలో శ్రమలు పడుతూ ఆ రక్తధారలన్నీ కూడా కారిపోతూ తలను ముళ్ళ కిరీటము మొత్తబడి మరి రక్తధారలన్నీ కూడా కారిపోతూ కొరడా దెబ్బలతో చేల్చబడిపోయి, అంతేకాకుండా చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు పట్టబడిపోయి రక్తం వడలుగా కారి ఆ శిలువ మ్రాను మీద వేలాడుతా ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు వారి యొక్క తల్లి, ఆయనను కన్నటువంటి తల్లి మరియమ్మ, అలాగే మరొక శిష్యుడు, పేరు అనేది ఇక్కడ రాయలేదు కానీ ఒక శిష్యుడు ఆ శిలువ దగ్గరకు వచ్చి ఆయన పడుతున్నటువంటి శ్రమలను చూసి ఎంతో వేదనతో దుఃఖంతో కన్నీరు మున్నీరైపోయి, యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి 30 సంవత్సరాలు తన తల్లితోడును తన తండ్రితో యోసేపుతో ఉండి వాళ్ళని పోషించి, వాళ్ళను సంరక్షించి, వాళ్ళను చాకి 30 సంవత్సరాల తరువాత దేవుని యొక్క సువార్త పరిచర్య చేయటానికి తనను తాను దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించటానికి తీర్మానం చేయబడి తల్లిదండ్రులను విడిచి బయటికి రావడం జరిగింది. అయితే తను వచ్చిన తర్వాత తల్లి తండ్రి అనేటువంటి బాంధవ్యము, రక్త సంబంధము అనేటువంటి బాంధవ్యాన్ని గురించి ఆయన ఎరిగినటువంటి దేవుడు. దేవుని సువార్త ప్రకటిస్తూ, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ, దేవుడు తల్లిదండ్రులను కట్టుకున్నటువంటి భార్యను బిడ్డలను వదిలి పొమ్మని దేవుడు ఎప్పుడు కూడా చెప్పల. తల్లిని తండ్రిని ప్రేమించమని చెప్పాడు. నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే, నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అనేటువంటివి ఉన్నాయి. వాటిలో గమనించిన వాగ్దానముతో కూడినటువంటి
ఆజ్ఞలు 5 ఉన్నాయి. వాటిలో నిర్గమకాండం 20:12 నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, వారిని ప్రేమించాలి, తల్లిదండ్రులకు లోబడాలి, వారిని గౌరవించాలి. ఇది దేవుడు చెబుతున్నటువంటి ఇది. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉన్నది. సేవ చేస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా, సేవకు సమర్పించుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా తల్లిదండ్రులను పోగొట్టుకోమని చెప్పడం. చాలామంది భార్యను ప్రేమించి తల్లిని దూషించేటువంటి వాడు, తల్లిదండ్రులు హింసించేటువంటి వారు బిడ్డలు లేకపోలేదండి. ఈ లోకంలో తల్లిదండ్రులు ఆస్తులు పెట్టలేదు, ఆస్తులు మాకు ఇవ్వలేదు, వాళ్ళను బాగా చూశారు, వీళ్ళను బాగా చూశారని చెప్పని తల్లిదండ్రుల్ని హింస పెట్టేటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. తల్లి నిన్ను కన్నదే ఒక గొప్ప వరం. ఆ బాల్యంలో నుండి నిన్ను పోషించడమే ఒక గొప్ప వరం నీ తండ్రి. కనుకనే తల్లిదండ్రుల రుణము తీర్చలేనటువంటిది. లోకంలో ఒక సూక్తి ఉంది, ఎవరి రుణమైనా తీర్చవచ్చు కానీ తల్లిదండ్రుల రుణము తీర్చలేరట. కనుకనే హైందవులు చెప్తారు, ఒక సూక్తి ఏమంటారంటే మాతృదేవో భవ పితృదేవో భవ. ఇక చాలా ఉన్నాయండి. తల్లిదండ్రులు దేవునితో సమానులు చాలామంది చెప్తూ ఉంటారు, వాస్తవమే. ఇవన్నీ ఇంటూ కూడా తల్లిదండ్రులకు ముద్ద పెట్టినటువంటి వాడు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను దూషించేటువంటి వాడు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారండి. సరే, పేపర్లో చూశాను, తల్లిదండ్రులు తల్లి ఆస్తి అంతా కూడా కూతుడుకు పెట్టిందని చెప్పిన కొడుకులు మంచం తీసుకెళ్లి శ్మశానంలో పెట్టినటువంటి సంఘటనలు పేపర్లో చూస్తున్నాం. ఒక బిడ్డ, ఒక ఆడపిల్ల ఆస్తి అంతా కొడుకు పెట్టింది, నాకేమి ఇవ్వలేదు అని చెప్పని కుమార్తె ఇంటికి, ఆ కూతురి ఇంటికి పోయినటువంటి తల్లిని కొట్టి వాతలు పెట్టి హింస పెట్టి బజార్లో గీడ్చినటువంటి కూతుళ్ళు ఉన్నారు. ఎన్నో టీవీల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. గమనించండి, ఇలాంటి సంఘటనలు భూమి మీద చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ తల్లిదండ్రుల యొక్క విలువ చాలా గొప్పదండి. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ తన తల్లిని చూస్తూ, నేనున్నంతకాలం నా బాంధవ్యము, నా జీవితంలో ఆమె నాకు రక్తం పంచిపెట్టింది కాబట్టి ఆమెను పోషించాలి, ఆదరించాలి అనేటువంటి ఆలోచనతో నేను వెళ్ళిపోతున్నాను, నా తర్వాత ఎవరో ఆమెకు దిక్కు అని చెప్పని ఆమెకు ఒక ఆధారం అనేటువంటిది చూపించటానికి తాను ప్రేమించినటువంటి శిష్యుడు ఆ శిలువ చెంత ఉన్నప్పుడు ఆమెను పిలుస్తున్నాడు, అమ్మా ఇక నుండి ఇదిగో నీ కుమారుడు ఈయన అని చెప్తున్నాడు. తను చనిపోతూ కూడా శిలువలో తను ప్రాణము పెట్టేటువంటి సమయంలో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. చూశాడు దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథంలో చూశాడు 20వ అధ్యాయము 20వ వచనం చూడండి.
సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తల్లినైనను తండ్రినైనను దూషించువాని దీపమట, అంటే వాడి ఆత్మ, వాడి ప్రాణం కారు చీకటిలో ఆరిపోయింది. ఎంత భయంకరమైనటువంటి శాపవచనమో గమనించండి. ఇంకా సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినివెయ్యును. ఎంత భయంకరమైన మాట అండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లనేటువంటి వాని జీవితం అట్లా ఉంటుంది. పైకి చాలామంది అందంగా ఉంటారు, చదువులు గొప్ప గొప్ప చదువులు చదువుతుంటారు, ఇంజనీర్లుగా ఉంటారు, డాక్టర్లుగా ఉంటారు, పదవుల్లో ఉంటారు, కనీసం తల్లిదండ్రులకు ముద్ద పెట్టరు. సీక్రెట్గా ఇళ్లలో వాళ్ళని బంధిస్తారు. బయటకు వస్తే అవమానం, బయటకు వస్తే వాళ్ళు మాకు పరుగు పోయింది. ఒక అవమానంతో తల్లిదండ్రులు హింస పెట్టేటువంటి బిడ్డలు లేకపోవడం. జాగ్రత్త. నీ తల్లిని, నీ తండ్రి విషయంలో ఏమాత్రము వారిని అవమానపరిచి, వారిని అపకీర్తి పాలు చేసి, వారిని అపహసించి, వాళ్ళని దూషిస్తే నీ జీవితం పాడైపోయింది. నేను కన్నవాడు, నీకు రక్తం పంచి పెట్టాడు, దేవుడు నీకు జీవం పోశాడు, కానీ నీకు శరీరాన్ని ఇచ్చాడు, కానీ నిన్ను కన్నటువంటి తల్లి, నిన్ను మోసిన తల్లి, నిన్ను మోసిన తండ్రి, నిన్ను పెంచిన తండ్రి గుండెల మీద నిన్ను ఆడించి నువ్వు తంతా ఉంటే ఆ యొక్క తన్నులు సంతోషంగా మార్చుకొని ముద్దాడుతున్నటువంటి నీ తల్లిదండ్రులని పెరిగి పెద్దవాడివైపోయి వాళ్ళని హింసించి, దూషించి, వాళ్ళని తన్నేటువంటి పరిస్థితికి తల్లిదండ్రులు తన్నే పరిస్థితికి వచ్చారు కొడుకులు. చాలామంది కొడుకులు త్రాగుబోతులై, త్రాగుడికి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని వ్యసనపరులై, జోదాలకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రుల్ని హింసించేవాడు, దూషించేవాడు లేకపోలేదండి. పబ్బులకు తిరుగుతూ, షికార్లకు తిరుగుతూ, మత్తులకి బానిసలైపోయి రూపాయి సంపాదించుకోవడం చేతగాక సోంబేరులాగా, సమరిపోతుల్లాగా తయారైపోయి తల్లిదండ్రులు పెక్క తినేటువంటి కొడుకులు లేకపోలేదు. ఇలాంటి వాళ్ళ గురించి చూడండి, దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసే పత్రిక చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే చూడండి ఎంత భయంకరమైనటువంటి మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు అవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూడండి, తల్లిని తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్యవంతుడుగా ఉండాలంటే ఇదే కారణం. ఇవాళ నీ తల్లిని చూడలేదు, నీ తండ్రిని చూడలేదు, వాళ్ళని ఎంతగా హింసించావు, ఎంతగా దూషించావు. ఒకప్పుడు మరలా నువ్వు తండ్రి అవుతావు, ఒకప్పుడు నీకు బిడ్డలు కలుగుతారు. నీవు ఏ రీతిగా నీ తల్లిదండ్రులను చూసావు, రేపు వాళ్ళు కూడా నిన్ను అట్లానే చూస్తారు. అది మాత్రం మర్చిపోబాక. అందాకెందుకు, అప్పుడు దాకా నువ్వు బ్రతుకుంటే కదా. నువ్వు
దీర్ఘవాయుష్మంతుడిగా బ్రతకాలంటే వాళ్ళ మాట వినాలి, వాళ్ళు సన్మానించాలి, వాళ్ళకి లోబడాలి. త్రాగుబోతుపోయి అప్పులు చేసుకొని తిరుగుబోతుపోయి ముత్తుడు వైపోయి కామాంధుడి వైపోయి తల్లిదండ్రులు హింసిస్తా దూషిస్తామంటే నీ బ్రతుకు కారు చీకటిలో ఆరిపోయిందంటే. యేసు ప్రభు వారు శిలువ మీద తాను వేలాడుతూ కూడా తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. అని చెప్పటమే కాదు, అందరికి బోధించడమే కాదు, ఆయన చేశాడు కాబట్టి అందరికి చెప్తున్నాడు. చివరికి బాంధవ్యాన్ని జ్ఞాపకం చేసుకొని, తన తల్లిని జ్ఞాపకం చేసుకొని, తన బాధ్యత ఏమిటో గుర్తెరిగి ఆమెను పోషించాలి. నేను లేనిటువంటి లోటు ఆమె జీవితంలో కలగాలి అనేటువంటిది తాను ప్రేమించేటువంటి శిష్యుడిని చూపించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పని అప్పగించాడు. కొలస్సీ పత్రికలో చూస్తే 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇక్కడ కొలస్సీలకు రాసే పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినాలి. అప్పుడే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి కూడా తన తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళు నీకు మార్గదర్శులు, నీకు లోకంలో పాఠాలు నేర్పించిన వారు, నీ చెయ్యి పట్టుకుని నడిపించిన వారు, నీకు గోరు ముద్దలు తినిపించినటువంటి వారు. వాళ్ళ ఆశలు తీరుస్తావని, పెద్దయ్యి రేపు వాళ్ళని ఉద్ధరిస్తావని ఎన్నో కళలు వాళ్ళు కని ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి. సినిమాల్లో చూస్తుంటారు, సీరియల్లో చూస్తుంటారు తల్లిదండ్రుల విలువల గురించి. గమనించండి, తల్లిదండ్రుల పరిస్థితుల గురించి చూస్తుంటారు. సినిమా కాదు జీవితం అంటే, నటన కాదు. ఏ జీవితంలో గమనించండి, తల్లిదండ్రులను గౌరవించు, తల్లిదండ్రులను ప్రేమించు. సినిమా సెంటిమెంట్లకు లొంగిపోయి, సినిమాలో ఉన్న సెంటిమెంట్లకి అప్పటికప్పుడే బుడుగున నాలుగు కన్నీళ్లు గార్చి ఆ సెంటిమెంట్ గురైపోయి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అబ్బ డబ్బులు లేదని, అమ్మ అబ్బ నువ్వు అడిగినటువంటి కోరికలు తీర్చలేదని చెప్పి తన్ని కొట్టి హింసించటం, అది మర్యాదతో కూడినటువంటి పని కాదు. యేసు ప్రభు వారు తన తల్లి విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. ఒకప్పుడు వాస్తవమే ఆయన తల్లి తమ్ముళ్ళు యేసు ప్రభు దగ్గరికి పోయారు, ఆయనతో మాట్లాడాలి. అక్కడ ఆయన అన్నాడు, ఓ శిష్యుడు వచ్చి అన్నాడు, అయ్యా నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడటానికి వచ్చారు, నీకు వెలపడి నిలబడ్డారు. అంటే నా తల్లి నా సహోదరులు ఎవరు? పరలోకమందునటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారి నా తల్లి నా సహోదరులు. వాస్తవమే అక్కడ వారికి బుద్ధి కలగటానికే చెప్పాడు ఆ మాటలు. ఆయన మీద ప్రేమ పెంచుకొని ఆయన అందరిని ఉద్ధరిస్తున్నాడు, ఆయన ఇది పెడతాడు, ఆయన చేపలు పెడతాడు, రొట్టెలు పెడతాడు, ఆయన్ని వెంబడిద్దాం, ఆయన నడుద్దామని కాదు. ముందున్నటువంటి శిలువ యాగంలో మరియమ్మ తాను యేసు ప్రభు వారు పడేటువంటి శ్రమలు చూసుకుని మోర్చుకోవాల. ముందున్నటువంటి ఆ బలియాగములో మరియమ్మ యేసు ప్రభు వారి యొక్క కష్టాన్ని చూసి, ఆ శ్రమను చూసి ఆమె తట్టుకోవాలి. అందుకే ఆయన ఆ మాట, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణి లేచిన తర్వాత ఆమె కూడా యేసు ప్రభు నామమున ప్రార్థన చేసిందండి. అపోస్తల కార్యంలో చూస్తే 1వ అధ్యాయంలో మేడగదిలో మరి ప్రార్థన, ఆ గదిలో మరియమ్మను
ఆయన సహోదరులు కూడా ప్రార్థనకు వెళ్ళారు. అపోస్తల కార్యము 1వ అధ్యాయము ఇక్కడ 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వారు కూడా రక్షించబడ్డారు. యేసునామమున వారు ప్రార్థన చేశారు. యేసునామమున వారు కూడా రక్షించబడ్డారు. గమనించండి. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి తల్లి, సహోదరుడా, యేసు ప్రభు నామమున రక్షించబడి నీవును నీ తల్లిని రక్షించు. తల్లి, నీవు నీ కుమారులను రక్షణలోకి నడిపించు. దేవుని యొక్క సంకల్పంలో నీవు నీ కుటుంబము దీవించబడిద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల మా ప్రభువా, నా యేసయ్య వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలలో చలనం దయచేయి అయ్యా. మరి గమనిస్తులైన ప్రతి కుమారుడు తన తల్లిదండ్రులు చూసుకోవాలి. తల్లిదండ్రులు ఉన్నటువంటి కుమారులు తల్లిదండ్రులను అయినా గౌరవించాలి, వాళ్ళు ప్రేమించాలి, వారిని అయినా ఆదరించాలి, వారిని సన్మానించాలి. తండ్రి, ఒకవేళ అయ్యా మరి తల్లులు కూడా ఆ బిడ్డలను ఆప్యాయతగా, తండ్రులు కూడా ఆ బిడ్డల్ని ప్రేమగా అయ్యా మరి చూసుకుంటూ రక్షణలోకి నడిపించేటువంటి భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా అదిగో తండ్రి, నీ ప్రేమ, నీ ఆప్యాయతలు తండ్రి అయ్యా నీ వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు దయచేయి. నీ ప్రేమలో తల్లిదండ్రులను అయ్యా వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.